ఇంటి కంటే దక్షిణంలో ఎత్తు ఉండాలి, నైరుతిలో ఎత్తు ఉండాలి, పడమర ఎత్తు ఉండాలి. ఇంటి కంటే డౌన్ ఈశాన్యంలోనే ఉండాలి, తూర్పులోనే ఉండాలి, ఉత్తరంలోనే ఉండాలని మాట్లాడుతారు. ఈ మూడు ఎందుకు పెట్టామంటే అన్నదమ్ములకు సంబంధించిన విషయంలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కాంపౌండ్ వదిలేసేసి ఎవరి కాంపౌండ్ వాళ్ళకు సపరేట్గా ఇలా డివిజన్ చేసినా కూడా మనం ఇప్పటికీ కూడా ఇదే మాట్లాడితే తప్పండి. అది 100% ఒక మిస్టేక్. మీరు ఎన్ని పురాణాలు చదివినా పవర్ఫుల్గా మారాలంటే నైరుతి వైపు ఉండి యుద్ధం చేస్తే గనక వాళ్ళు సక్సెస్ అవుతారనేది ఇక్కడ కాన్సెప్ట్. అంటే నైరుతి వైపు ఉండే బలం ఏదైతే ఉంటుందో నమస్తే అండి. అసలు ఇల్లు ఎత్తు ఉండాలా లేకపోతే స్థలం ఎత్తు ఉండాలా? చాలామందికి ఇది ఒక ప్రశ్న. మళ్ళీ రెండో ప్రశ్న ఏంటంటే ఇల్లు అయితే ఎలాగైనా ఎత్తే ఉండాలి కదా సార్, మరి స్థలం ఎందుకు ఉంటుంది అని మాట్లాడతారు. మరి అది ఎక్కడికి వస్తుందంటే జనరల్గా ఇంటి కంటే దక్షిణంలో ఎత్తు ఉండాలి, నైరుతిలో ఎత్తు ఉండాలి, పడమర ఎత్తు ఉండాలి, ఇంటి కంటే డౌన్ ఈశాన్యంలోనే ఉండాలి, తూర్పులోనే ఉండాలి, ఉత్తరంలోనే ఉండాలని మాట్లాడతాం. మరి ఎంతవరకు వాస్తవం అండి? ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ఇందులో 3 స్టెప్స్ మీకు క్లియర్గా కనబడుతున్నాయి. ఆ 3 స్టెప్స్ ఒక నిమిషం, ఇవి కాదు ఇప్పుడు మాట్లాడేది, ఇది ఒకటే నేను. సో దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే ఫస్ట్ స్టెప్ కనిపిస్తుందో ఇది బయట రోడ్ అండి. రోడ్ కంటే ఎత్తు అనేది మన యొక్క స్థలం అనేది ఉండాలి. ఈ స్థలంలో గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు అనేది మొత్తం స్థలంలో నైరుతి వైపుకు జరిపినప్పుడు ఇల్లు అనేది హైట్లోనే ఉండాలి. దీనికంటే డౌన్లో నైరుతి ఉండాలి, పడమర దక్షిణం ఉండాలి. అయితే ఈ అప్ అండ్ డౌన్స్ అనేది ఎలా తీసుకుంటామంటే సింపుల్గా నైరుతి ఉంది, ఇంటికంటే నైరుతి 6 ఇంచెస్ డౌన్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఈశాన్యంకి వచ్చే లోపల 9 ఇంచులు 10 ఇంచులు డౌన్ తీసుకుంటాం ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి వాయువ్యం స్లోప్, వాయువ్యం నుంచి ఈశాన్యం స్లోప్, మళ్ళీ నైరుతి నుంచి ఆగ్నేయం, ఆగ్నేయం నుంచి ఈశాన్యం స్లోప్. ఈ విధంగా మనం ఇల్లు అనేది కట్టుకోవాలి. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గనక మనకు ఇక చూడండి, ఈ 3 ఎందుకు పెట్టామంటే అన్నదమ్ములకు సంబంధించిన విషయంలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అన్న పై భాగంలో ఉండాలి, తమ్ముడు తరువాత భాగంలో ఉండాలి, అండ్ ఇంకా చిన్న తమ్ముడు ఉంటే అతను ఇంకా కింది భాగంలో ఉండాలి. అంటే కింది భాగం అన్నారా, కింద ఉండాలని చెప్పారా? పై భాగం అంటే ఓ 4 అంతస్తులు కడితే పై భాగం అవుతుందా? ఇక్కడ ఒక కాంపౌండ్ లోపల మాట్లాడుకునే విషయాలను కాంపౌండ్ వదిలేసేసి ఎవరి కాంపౌండ్ వాళ్ళకు సపరేట్గా ఇలా డివిజన్ చేసినా కూడా మనం ఇప్పటికీ కూడా ఇదే మాట్లాడితే తప్పండి. అది 100% ఒక మిస్టేక్. ఇక చూడండి, సింపుల్గా పై భాగం అంటే తూర్పు ఫేసింగ్ ఉందనుకోండి, పై భాగం ఎటు దక్షిణం వైపు. సో పై భాగంలో అన్ని ఉండాలి అంతే. ఎత్తు ఉండాలి, ఓ 2 అంతస్తులు ఉండాలి, 10 అంతస్తుల్లో ఆయన ఉండాలి, దాని తర్వాత 7 అంతస్తుల్లో ఉండాలి, 3 అంతస్తులు. అంటే ఈ తమ్ముడు ఇప్పుడు కోట్లు సంపాదించాడు, వీళ్ళిద్దరి దగ్గర ఏం లేదు అంటే ఇతను వీళ్ళకంటే చిన్న ఇల్లే కట్టుకుని ఉండాలా? అట్లా నిజంగా సాధ్యమవుతుందా చెప్పండి నాకు ఒకసారి. పూర్వం ఎట్లా ఉండేదంటే ఒక ఉమ్మడి కుటుంబం ఉండి తండ్రి తర్వాత ప్రధాన కొడుకు మాత్రమే మొత్తం ఇల్లంతా చూసుకొని తమ్ముళ్లను సెటిల్ చేయడము, చదివిపించడము, వాళ్ళకి ఆస్తిపాస్తులు పంచే విషయంలో అతనే ఉంటాడు. కాబట్టి అతను పెద్దరికంగా పై భాగంలో ఉండి వీళ్ళందరికీ మెయింటైన్ చేస్తాడు. కాబట్టి పై భాగము అన్నారు, పై భాగం మాత్రమే. ఇక్కడ పై భాగం అంటే ఈరోజు ఏం జరుగుతుందంటే పై భాగం అంటే ఇంకొక అంతస్తు ఎక్కువ ఉండాలి, తర్వాత ఏమో కొంచెం డౌన్ చేసుకోవాలి, ఇంకోటి ఇంకా డౌన్ చేసుకోవాలి. ఆఖరికి ఇది ఎంతటి మైనస్ పాయింట్లోకి వెళ్ళిపోయిందంటే రోడ్డు కంటే ఒకడు డౌన్ ఉండాలంట, ఇంకోటి కొంచెం ఎత్తుండొచ్చు అంట, పైవాడు ఇంకా ఎత్తుండొచ్చు అంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వేసారనుకుందాం, అప్పుడు 2 అడుగుల రోడ్ పెంచితే ఏమవుతుంది? చిన్న తమ్ముడు వచ్చేసి మునిగిపోతాడు, అంటే అయిపోయింది, అక్కడికి ఆయన ఫెయిల్. నెక్స్ట్ రోడ్ వచ్చేసి ఆడికాడికి లెవెల్ అవుతుంది, దాని తర్వాత వాడు మాత్రం సేఫ్ జోన్లో ఉంటాడు. అర్థమైంది? ఇక్కడ చూడండి, ఇదే రోడ్ అనుకోండి, ఇట్లా హైట్ రైజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇల్లు మునిగిపోయిందా?
ఇప్పుడు ఇతని దగ్గరికి వెళ్ళిపోతే ఇల్లు కొంచెం హైట్ ఉంది, నెక్స్ట్ వన్ దగ్గరికి వెళ్ళిపోతే ఇంకా హైట్ ఉంది. సో ఇక్కడ ఎత్తు పల్లాల విషయంలో నిజంగా ఒకటే గమనించండి, ఎవరి కాంపౌండ్ వాళ్ళు డివిజన్ చేసుకుంటే ఎవరెక్కడైనా ఉండొచ్చు. ఇదొక్కటే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని పురాణాలు చదివినా పవర్ఫుల్గా మారాలంటే నైరుతి వైపు ఉండి యుద్ధం చేస్తే గనక వాళ్ళు సక్సెస్ అవుతారనేది ఇక్కడ కాన్సెప్ట్. అంటే నైరుతి వైపు ఉండే బలం ఏదైతే ఉంటుందో ఆ బలాన్ని తీసుకొని ఇల్లంతా మెయింటైన్ చేసే స్టేజ్లోకి వెళ్ళాలనే కండిషన్లో పై భాగంలో ఉంటే మంచిది అన్నారు. ఇదొక్కటే మీరు గమనించండి. అలా కాకుండా ఈ విధంగా డివిజన్ చేసి కట్టారు, ఆ ఇల్లు ఫెయిల్. అర్థమైందా? సో కాంపౌండ్స్ డివిజన్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు ఎవరు ఎంత హైట్లో అయినా కట్టొచ్చు, ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. ఒక కాంపౌండ్లో మాత్రం మీరు ఇలా ఇల్లు కట్టుకుంటే అందరూ సమానంగా కట్టుకోండి. కావాలనుకుంటే మీకు స్టెప్ బై స్టెప్ ఒక పావు ఇంచు డిఫరెన్స్ చేసుకోండి, దానికి మించి నాట్ రిక్వైర్డ్ అండి. సో ఇంకా ఎన్నో ఇలాంటి రహస్యాలు మీ అందరికీ నేను తెలియపరుస్తూనే ఉంటాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.